హలో ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్ వాటర్లో పడిన తర్వాత ఇలాంటి తప్పులు చేస్తున్నారా? అయితే మీ మొబైల్ని ఖచ్చితంగా మీరు మర్చిపోవాల్సిందే. మీరు కూడా నాలాగా మొబైల్ లవర్స్ అయితే మీరు ఖచ్చితంగా నేను చెప్పే ఈ టిప్స్ పాటించడం వల్ల మీ మొబైల్ వాటర్లో పడినా సరే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ 90% వరకు ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ చూడండి, నా దగ్గరకు ఒక Motorola మొబైల్ వచ్చింది రిపేర్కి. ఇది కూడా వాటర్లో పడిన మొబైల్. దీన్ని వాటర్లో పడ్డ తర్వాత కూడా కస్టమరు 2-3 అవర్స్ వరకు యూజ్ చేశారు, వర్కింగ్లో ఉంది అనుకుని. బట్ తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయింది. ఇది రిపేర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. రీజన్ చెప్తాను, వినండి. ఫస్ట్, మొబైల్ వాటర్లో పడిన తర్వాత అది వర్కింగ్ కండిషన్లో ఉన్నా సరే మీరు దాన్ని ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయాలి. రీజన్ ఏంటంటే బ్యాటరీలో ఉండే పవర్ వల్ల మీ మొబైల్ వాటర్ మదర్ బోర్డ్లోకి ఎంటర్ అయ్యి అది టోటల్గా మదర్ బోర్డ్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెంబర్ 2, వెట్ కాటన్ క్లాత్తో నీట్గా తుడవాలి. మీరు దాన్ని ఛార్జింగ్ అస్సలు పెట్టకూడదు. అండ్ ఎండలో కానీ బియ్యం డబ్బాలో కానీ ఇలాంటివి పెట్టడం వల్ల మీ మొబైల్ డ్యామేజ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వెంటనే దీన్ని మీ దగ్గరలోని మొబైల్ రిపేర్ షాప్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర సర్వీస్ చేయించుకుంటే అది బిలో 500 లోపల అయిపోతుంది. మీ మొబైల్ ఎప్పటికీ సేఫ్. మళ్ళీ ఫ్యూచర్లో రిపేర్ రాకుండా ఉంటుంది. మన మదనపల్లి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఆర్ఎస్ మొబైల్స్ మార్పూర్ స్ట్రీట్లో ఉంది, వచ్చి విజిట్ చేయండి. మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే రిపేర్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని టిప్స్ కోసం మన ఈ ఆర్ఎస్ మొబైల్స్ ఎంపీఎల్ అనే యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ని లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్స్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.